Hi friends, this is Narada and welcome to our channel Internet Narada. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే తిరుమలగిరి వాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి రోజు అభిషేకం చేసేటువంటి జలపాతం అసలు ఎలా పుట్టింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి సమాచారం. సో ఈ సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తిరుమలగిరి కొండ మీద శ్రీ వెంకటేశ్వరునికి అభిషేకం చేయడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ పాప వినాశంలో ఉన్నటువంటి నీళ్ళను తీసుకొని వచ్చేవాడు తిరుమల నంబి. అలా నీళ్ళను ఒకసారి తీసుకుని వస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, నీళ్ళని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు తిరుమల నంబి లేదు, ఇది శ్రీవారి అభిషేకం కోసం తీసుకొని వెళ్తున్నాను, నేను ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ వేటగాడు వెనక్కి వెళ్తున్నట్టే వెళ్ళి ఆ కుండకి ఒక బాణంతో కన్నం పెట్టి నీళ్ళని తాగుతాడు. అయితే తిరుమల నంబి ఇవేమీ తెలుసుకోకుండా కుండలో నీళ్లు ఉన్నాయని తిరుమలగిరి కొండపైకి వెళ్తాడు. అయితే గుడి దగ్గరికి వెళ్ళినటువంటి నంబి కుండలో ఉన్నటువంటి నీళ్లు లేవని తెలిసి బాగా బాధపడతాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండపైకి తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక ఇప్పటి నుంచి స్వామివారికి అభిషేకం కావాల్సిన నీళ్లను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ కూడా ఉన్నటువంటి ఆకాశగంగా. అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామియే తన అభిషేకం కోసం భక్తులు కష్టపడకూడదని చెప్పి పక్కనే ఒక జలపాతాన్ని నిర్మించి ఆ జలపాతం నుంచి వచ్చేటువంటి నీటితోనే అభిషేకం అనేది జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, తన భక్తులు బాధపడకూడదు, కష్టపడకూడదని సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడు చేసినటువంటి లీల. సో అది ఫ్రెండ్స్, ఈరోజు సమాచారం ఇంతతో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.